అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత గ్రూప్స్ కు సంబంధించిన కోచింగ్ కు వెళ్ళాలని ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితుల వల్ల వెళ్ళలేనటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక మంచి గుడ్ న్యూస్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ తెలంగాణకు సంబంధించిన బీసీ స్టడీ సర్కిల్ కు సంబంధించినటువంటి ఫ్రీ కోచింగ్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 100 రోజుల కోచింగ్ అనేది ఇస్తారు. దాంతో పాటు ఫ్రీ మెటీరియల్ ను కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ అనేది 4 జనవరి 2024 అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను కూడా మనం క్లియర్ గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది. అయితే బీసీ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుందని అడుగుతారు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినటువంటి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది. ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ రిజర్వేషన్ పరంగా చూసుకుంటే బీసీ వాళ్ళకి మనకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ అంశాలను కూడా మనం క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ఫౌండేషన్ కోర్స్ అనేది గ్రూప్ 1, 2, 3 అదేవిధంగా 4కు సంబంధించి మొత్తంగా 100 రోజులకైతే 12 టీఎస్కి సంబంధించిన బీసీ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి కదా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి వాటిల్లో 100 రోజుల పాటు ఈ ఫ్రీ కోచింగ్ అనేది అందిస్తారు. దీనికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 8 జనవరి నుంచి అయితే అంటే ఈ మంత్ 8 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే ఈ మంత్ 20 వరకు అయితే ఉంటుందండి. ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించిన లిస్ట్ అనేది ఈ మంత్ 22కి అయితే మనకు రిలీజ్ అవుతుంది. అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ మంత్ 23 నుంచి 25 వరకు అయితే ఉంటుంది. కాబట్టి సర్టిఫికేట్స్ అనేటివి కూడా మీ దగ్గర సిద్ధంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఏ సర్టిఫికేట్స్ కావాలో మనం నెక్స్ట్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ కోచింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ 1 ఫిబ్రవరి 2024 నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. క్వాలిఫికేషన్ ఏంటి అంటే డిగ్రీ అయితే ఉండాలి. మిగిలినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. క్లియర్గా మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఫ్యామిలీ ఇన్కమ్ కనుక చూసుకుంటే 5 లక్షలకు మించకుండా ఉండాలి. అంటే 5 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ రిజర్వేషన్ పరంగా చూసుకుంటే ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 33 and 1/3% అనేది ఉమెన్ క్యాండిడేట్స్కి ఉంటుంది. పిహెచ్ వాళ్ళకి కనుక చూసుకుంటే 3% అనేది ఉంటుంది. దీనికి సంబంధించిన రిజర్వేషన్ అనేటువంటిది జీఓఎంఎస్ నంబర్ 13 ప్రకారం అయితే ఉంటుంది. ఇక్కడ బీసీ వెల్ఫేర్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటిది కాబట్టి వీళ్ళకు ఎక్కువ శాతం అయితే రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి 75% అయితే అవకాశం ఉంటుంది. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకైతే 15%, షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకైతే 5%, అదర్స్ మిగిలినటువంటి వాళ్ళకు ఇక్కడ 5% అయితే ఉంటుంది. ఇందులో కనుక చూసుకుంటే ఈబీసీ అర్పన్స్ వాళ్ళైతే వస్తారు. ఇక్కడ ఖచ్చితంగా మనము అప్లోడ్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్లు కనుక చూసుకుంటే ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్లు, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, దాని తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, దాని తర్వాత ఆధార్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక చూసుకుంటే అప్డేట్ అయినటువంటిది ఉండకపోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు ఈ ప్రక్రియ అనేది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది 8 నుంచి స్టార్ట్ అవుతుంది, 20 వరకు ఉన్నది. కాబట్టి లేనటువంటి వాళ్ళు మనకు ఇయర్కు చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇన్కమ్కు సంబంధించినటువంటి మన సర్టిఫికేట్ అనేది లేనటువంటి వాళ్ళు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుని పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఆధార్ కార్డ్ ఇవన్నీ కూడా స్కాన్ చేసుకొని పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఆల్రెడీ గతంలో కూడా ఈ రకమైనటువంటి కోచింగ్లకు సంబంధించినటువంటి ఆన్లైన్లో అప్లికేషన్ ఏ రకంగా చేసుకోవాలి అనేటువంటి అంశాలను కూడా క్లియర్గా మనం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత కూడా పూర్తి వివరాలను మీకు క్లియర్గా నేను చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. వీటన్నిటిని కూడా మీరు ఇక్కడ 100 KB లోపు స్కాన్ చేసి పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ రెగ్యులర్గా చదువుతున్నటువంటి వాళ్ళకు ఇందులో అవకాశం అయితే లేదు. అంటే డిగ్రీ అయినప్పటికీ అదేవిధంగా పీజీ అయినప్పటికీ రెగ్యులర్గా చదువుతున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నా సార్ అయినప్పటికీ కూడా నాకు అవకాశం లేదంటే లేదండి. ఇక్కడ రెగ్యులర్గా చదువుతున్నటువంటి వాళ్ళకైతే అవకాశం లేదు. కంప్లీట్ అయిపోయినటువంటి వాళ్ళకైతే ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఎనీ పోస్ట్ ఇన్ క్యాడర్ అంటే ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం అనేది లేదు అనేటువంటి అంశం అయితే ఇక్కడ చూస్తున్నాం. ప్రైవేట్ పరంగా అంటే ఇక్కడ మనం చెప్పకుండా నడుస్తుంది. గవర్నమెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఫ్రీ కోచింగ్ తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ అంశాన్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ దీనికైతే అవకాశం అయితే లేదండి. వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉండదు. కంప్లీట్ అయిపోయినటువంటి వాళ్ళకైతే ఇక్కడ అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇంతకుముందు ఎవరైనా ఫ్రీ కోచింగ్ అనేది 12 బీసీ స్టడీ సర్కిల్లో తీసుకొని ఉంటే కనుక వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు అనేటువంటి అంశాన్ని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా స్టడీ మెటీరియల్ విల్ బి ప్రొవైడెడ్ అనేటువంటి అంశం ఫ్రీ మెటీరియల్ని కూడా వాళ్ళు అందిస్తారు 100 రోజులకు సంబంధించిన ఫ్రీ కోచింగ్తో పాటు. ఇక్కడ ఫైనల్ సెలెక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ద మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ ద డిగ్రీ ఎగ్జామినేషన్స్, అదేవిధంగా
అదేవిధంగా రిజర్వేషన్స్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం. ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్నటువంటి సీట్ల కేటాయింపు అనేది అక్కడ అవైలబిలిటీని బట్టి అయితే కేటాయిస్తాము. అదేవిధంగా డిగ్రీలో వచ్చినటువంటి మార్కులను బట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది అనేటువంటి అంశం. ఇక్కడ దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, దీని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ నంబర్ ఉంది, దీనికి సంబంధించి మీరు కాల్ చేసి కనుక్కునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూస్తున్నాం. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీకు ఉపయోగకరంగా లేకపోయినా ఈ గ్రూప్స్కు సంబంధించినటువంటి కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నటువంటి వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బై, టేక్ కేర్, జై హింద్.